మహాకృపను బట్టి మరొక ప్రభుదినాన్ని తండ్రి అయిన దేవుడు మనందరి జీవితాల్లో అనుగ్రహించిన విధానాన్ని బట్టి ముందుగా తండ్రి అయిన దేవునికి ప్రభు అయిన క్రీస్తు నామములో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. చేరువచ్చిన పరిశుద్ధులందరికీ కూడా హృదయపూర్వకమైన వందనములు చెల్లిస్తూ ఉన్నాను. ఈ ప్రభుదినాన నీవు ఏ సంబంధివి అన్న ఆలోచన ఉద్దేశము మనము నేర్చుకోవడానికి సిద్ధపడదాం. భూమి మీద బ్రతుకుతున్నటువంటి మనందరము కూడా కొన్ని సంబంధాలు కలిగి ఉంటాం. భార్యాభర్తల సంబంధాలు, తల్లిదండ్రులు పిల్లలు కొన్ని సంబంధాలు, అలాగే రక్త సంబంధులు, ఇలా సంబంధాలు అనేవి ఖచ్చితంగా భూమి మీద బ్రతుకుతున్న ప్రతి మానవాళికి ఉంటుంటాయి. అయితే ఈ భూమి మీద పుట్టినటువంటి మనందరము కూడా మన జీవితంలో క్రీస్తు ప్రభువును అంగీకరించి క్రీస్తు రక్తంలో కడగబడినటువంటి మనము క్రీస్తు సంబంధులుగా మారాము. కాబట్టి ఈరోజు మనం ఏ సంబంధులుగా బ్రతుకుతున్నాము అంటే, ఈరోజు గ్రంథములో కొన్ని రకాల సంబంధాలు రాయబడ్డాయి. అయితే ఆ సంబంధాల్లో నువ్వు కూడా చిక్కుబడి ఉంటే, క్రీస్తు రక్తంలో కడగబడినప్పటికీ కూడా బాప్తిసం పొందిన వాళ్ళు కూడా ఈరోజు రకరకాల సంబంధాల్లో ఉండిపోయిన వాళ్ళు ఉన్నారు. దేవుడు ఏ రకమైన సంబంధాన్ని కోరుకుంటున్నాడో, నీవు ఏ రకమైన సంబంధిగా ఈ లోకంలో బ్రతుకుతున్నావో అది ఖచ్చితంగా ఒక క్రైస్తవుడికి తెలియాలి. ఎందుకు అంటే, సంఘానికి వచ్చి వెళ్ళిపోయినంత మాత్రాన క్రైస్తవులు కాదు. క్రీస్తును ధరించుకున్నవాడు, క్రీస్తు మనస్తత్వం కలిగినవాడు, క్రీస్తు ప్రభువును తన చేతల్లో తన జీవితంలో చూపించేవాడు క్రైస్తవుడు. కనుక నేనే సంబంధిని, ఏ రకమైన సంబంధిని ఈరోజు మనందరము ఆలోచన చేయడానికి, అసలు సంబంధులు అంటే ఎవరు అంటే ఆప్తులు అంటారు. మీకు తెలిసి ఈ మాట. ఆప్తులు అంటే దగ్గర కలిగిన వారు, దగ్గర సంబంధం అంటారు. అంటే ఆప్తులు, బంధువులు, చుట్టాలు, స్నేహితులు, అలాగే రక్త సంబంధికులు, వీళ్ళు మాకు బాగా కావలసిన వారండి అమ్మ అంటారా? వీళ్ళు మాకు బాగా కావలసిన వారు, వీళ్ళు మాకు బాగా దగ్గర సంబంధులు అని అంటూ ఉంటాం. అంటే వీటన్నిటికీ భావం ఏంటంటే సంబంధులు, వారికి నీకు సంబంధం ఉంది. అందుకే నాకు కావలసిన వారు, నా తోడబుట్టినవాడు, నా రక్త సంబంధి, నా స్నేహితుడు, నా బంధువు, నాకు దూరపు చుట్టం, ఇలా మాట్లాడుతూ ఉంటారు. అంటే ఖచ్చితంగా ఆ వ్యక్తితో నీకున్న సంబంధాన్ని వెల్లడిపరుస్తూ ఉంటాం. ఈరోజు నీవు ఏ సంబంధివి అంటే, ఈరోజు మనందరము కూడా ఆ చివరి రాశాను చూసారా, ఆ సంబంధులుగానే ఉండాలి. అవి 4 రకాలుగా అక్కడ రాశాను నేను. ఇక్కడ రాయబడిన ఈ సంబంధులు ఒకసారి చదువుతాను. నెంబర్ 1 ఎవరు? లోక సంబంధి. నెంబర్ 2 శరీర సంబంధి. నెంబర్ 3 ప్రకృతి సంబంధి. నెంబర్ 4 భూ సంబంధి. ఈ 4 సంబంధులు ఒకవేళ మనలో ఉంటే ఆ వ్యక్తి పరలోకానికి వెళ్ళడు. రాసి పెట్టుకోవచ్చు ఎవరైనా, నాతో పాటు నేను రాసుకుంటాను. ఈ 4 కనుక మీలో ఉంటే పరలోకానికి వెళ్ళరు. ఇంత కఠినంగా అంటే అలాగే అంటాను, మరి తప్పదు. లోక సంబంధిగా నువ్వు ఉంటే, శరీర సంబంధిగా నువ్వు ఉంటే, ప్రకృతి సంబంధిగా నువ్వు ఉంటే, భూ సంబంధిగా నువ్వు ఉంటే పరలోకం మెట్టు కూడా ఎక్కరు. అలాంటప్పుడు ఇక్కడికి వచ్చి వృధా. ఇక్కడికి వచ్చి ఎందుకు వస్తున్నామంటే, ఈరోజు దేవుడి మాటలు బట్టి అంటే ఈ 4 సంబంధాలుగా నేను ఉండకూడదు అన్న ఉద్దేశం కలిగి ఇక్కడి నుంచి వెళ్ళాలి. మరి ఏ సంబంధాలుగా ఉండాలండి అంటే, దేవుని సంబంధి, ఆత్మ సంబంధి, వెలుగు సంబంధి, క్రీస్తు యేసు సంబంధి, ఈ 4 సంబంధులుగా ఉంటేనే ఆ వ్యక్తి పరలోకానికి అర్హత కలిగినవాడు. ఇక్కడ ఇంతమంది మనం కూర్చున్నాం. ఖచ్చితంగా ఈ 5 ఎక్కడో దగ్గర దొరికిపోతాం. అందుకే ఈరోజు ప్రేమతో దేవుడు మాట్లాడుతున్నాడు. ఈ మాటలు ప్రేమతో స్వీకరించాలి. నా కోసం దేవుడు మాట్లాడుతున్నాడు. ఇవి సేవకుడు మాటలు కాదు, ఇక్కడ నిల్చున్న వ్యక్తి మాటలు కాదు, దేవుడే మాట్లాడుతున్నాడన్న ఉద్దేశంతో ఈ మాటలు వింటే, నేను ఈరోజు ఏ సంబంధిగా ఉన్నాను, ఏ సంబంధిగా ఉంటే పరలోకానికి వెళ్ళనో తెలియాలి, ఏ సంబంధిగా ఉంటే పరలోకానికి వెళ్తావో తెలియాలి. అమ్మ అంతే కదా, లేకపోతే ఇక్కడెందుకు? అందరిలాగే ఆదివారం వచ్చేసరికి బయట తిరుగుతాను నేను కూడా. నాకు కూడా చాలా ఎంజాయ్మెంట్ అంటే ఇష్టం. రకరకాలుగా తిరగడం, అక్కడ తిరగాలి, అక్కడ చూడాలి, అవి వెళ్ళాలి, ఇవి వెళ్ళాలి. ఒక ఆదివారమే కదా సెలవు దినం. కానీ అవన్నీ వదులుకొని, అవన్నీ పక్కన పెట్టి దేవుని కోసం బ్రతకాలనే ఉద్దేశంతోనే మీరు ఇక్కడికి వచ్చి ఉంటారు. అలా వచ్చినప్పుడు
అంత ఆలోచన కలిగి వచ్చినప్పుడు, ఆ ఉద్దేశంతో వచ్చినప్పుడు, ఈరోజు ఈ 4 సంబంధాలుగా నువ్వు ఉండకూడదు. ఎట్టి పరిస్థితుల్లో ఉండకూడదు. శ్రేష్టంగా, జాగ్రత్తగా ఈ 4 సంబంధుల్లో ఒకవేళ ఉన్నామో లేదో ఒక్కసారి ఎవరికి వాళ్ళు పరీక్షించుకుందాం. దానికి సంబంధించిన కొన్ని వచనాలు చెప్తాను. కొన్ని ఉద్దేశం చెప్తాను. ఒకవేళ మన బ్రతుకుల్లో అలా ఉన్నామో లేదో చెక్ చేసుకుందాం. పరీక్ష చేసుకుందాం. ఏమంటాం ప్రభు వల్ల తీసుకున్నప్పుడు? ప్రతివాడు తన్ను తాను పరీక్షించుకొనవలెను అని చదువుతాం. అంటే ప్రతివాడు పరీక్షించుకోవాలా? ఖచ్చితంగా. అలా పరీక్షించుకునే ఉద్దేశం ఈరోజు నువ్వు ఏ సంబంధివో పరీక్షించుకో, ఏ సంబంధిగా ఉండాలో పరీక్షించుకో. నెంబర్ 1 చదవండి. లోక సంబంధి. లోక సంబంధులు ఉంటారు. లోక సంబంధి ఎలా ఉంటాడో గ్రంథం ఏం చెప్పిందో చదువుకుందాం. యోహాను సువార్త 17వ అధ్యాయం. ఇవి మనసులోకి తీసుకుని వెళ్దాం. హృదయపూర్వకంగా మనసులోకి స్వీకరించి వెళ్తే నేను ఇప్పుడు ఇది విన్నంటనే మీకు ఒకటి అనిపిస్తుంది. నేను లోక సంబంధిని కాను అనిపించవచ్చు, నేను లోక సంబంధినే అనిపించవచ్చు. యోహాను సువార్త 17వ అధ్యాయం. యోహాను సువార్త 17వ అధ్యాయం 14వ వచనం. యేసు ప్రభు వారు మాట్లాడారు శిష్యులతో. స్వయంగా ప్రభు అయిన యేసే మాట్లాడారు. చూడండి, యోహాను 17:14. వారికి నీ వాక్యమిచ్చి ఉన్నాను, నేను లోక సంబంధిని కానట్టు వారును లోక సంబంధులు కారు అన్నాడు యేసుప్రభు. ఏమన్నారు? యేసుప్రభు ఏ సంబంధి కాడు? అది గ్యారంటీ. అందరూ ఒప్పుకుంటారా? ఒప్పుకుంటారు. యేసుప్రభు ఈ లోకంలో ఎంజాయ్ చేయడానికి రాలే. ఆయన లోక సంబంధి కాడు. అంటే నేను లోక సంబంధిని కాదు, నన్ను నమ్ముకున్న వాళ్ళు కూడా లోక సంబంధులు కారు అని చెప్తున్నాడు. కానీ అలాగే ఉన్నాం మనం. ఎందుకు అలా అంటున్నానంటే పైన ఒక మాట రాశారు చూడండి. వారికి నీ వాక్యం ఇచ్చి ఉన్నాను. అంటే వాక్యం ఇచ్చాడు అంటే వాక్యానుసారంగా నడవలేని వాడు లోక సంబంధి. ఇప్పుడు శిష్యులకి ఏమిచ్చి వెళ్ళిపోయాడు యేసుప్రభు వారు? ఆస్తులు అంతస్తులా? వాక్యం ఇచ్చాడు. ఈ వాక్యం మీరు తెలుసుకోండి, మీరు బ్రతకండి, మరికొంతమందికి చెప్పండి. ఇదే ఇచ్చాడు యేసుప్రభు. అంటే యేసుప్రభు వెళ్ళిపోతూ శిష్యులకు వాక్యం ఇచ్చి వెళ్ళిపోయాడు. ఇప్పుడు వాక్యం ఇచ్చి వెళ్ళిపోయాడు గనుక నేను లోక సంబంధిని కాను అని చెప్పాడు యేసుప్రభు. మీరు కూడా లోక సంబంధులు కారు. ఎందుకు? లోక సంబంధి వాక్యానుసారంగా నడవడు. వాక్యానుసారంగా నడిచేవాడు లోక సంబంధి కాదు. ఇప్పుడు ఇన్ని ప్రసంగాలు వింటున్నాం, కొన్ని వందల ప్రసంగాలు వినుంటారు మీరు. లోక సంబంధంగా వాక్యానుసారంగా నడవకపోతే, వాక్యం చెప్పినట్టు నువ్వు జీవించకపోతే ఒకటే గుర్తుపెట్టుకోండి, నువ్వు లోక సంబంధివి. యేసుప్రభు అంటాడు ఒక రోజున, తండ్రి అయిన దేవుడు అంటాడు ఒక రోజున, నేనిచ్చిన వాక్యాన్ని బట్టి నీ బ్రతుకు లేదు, నేనిచ్చిన వాక్యాన్ని బట్టి నీ జీవితం లేనప్పుడు నువ్వు ఏ సంబంధివో తెలుసా? లోక సంబంధి. ఎందుకు? నీ వాక్యం ఇచ్చాడు, వాక్య ప్రకారం నడిచేవాడు లోక సంబంధి కాడు. 16వ వచనం అక్కడే, 17-16 మరలా చెప్తాడు రెండోసారి. నేను లోక సంబంధిని కానట్టు వారును లోక సంబంధులు కారు. చూడండి రెండోసారి, నేను లోక సంబంధిని కాదు, నన్ను నమ్ముకున్న పిల్లలు కూడా ఎలా ఉండాలి? మరి లోక సంబంధులు కాకుండా ఉండాలి అంటే ఖచ్చితంగా ఆ పిల్లలు దేవుని వాక్యాన్ని బట్టి నడిచే వాళ్ళు అయి ఉండాలి. అందుకే యేసుప్రభు మత్తయి సువార్తలో అంటాడు, మత్తయి సువార్త 7:24లో, కాబట్టి ఈ నా మాటలు విని వాటి ప్రకారం నడిచేవాడు బండ మీద కట్టుకున్న బుద్ధిమంతుని పోలి ఉండును అంటాడు. అంటే ఈ నా మాటలు విని అలా బ్రతికేవాడు బండ మీద కట్టుకుంటాడు. లేదు మాటలు విని అలా బ్రతకలేనివాడు ఇసుక మీద కట్టుకుంటాడు అంటాడు అక్కడ. ఇసుక మీద కట్టుకుంటే ఇల్లు నిలబడుతుందా? బండ మీద కట్టుకుంటే ఇల్లు నిలబడుతుందా? ఇసుక మీద కట్టుకుంటే కూలిపోద్ది, బండ మీద కట్టుకుంటే స్థిరంగా ఉంటుంది. ఏంటి బండ మీద కట్టుకోవడం అంటే, ఏ వాక్య ప్రకారం అయితే కుటుంబాలు కట్టుకుంటారో, ఏ వాక్యానుసారంగా వ్యక్తి నడుస్తాడో ఆ వ్యక్తి లోక సంబంధి కాడు. కానీ వాక్యం తెలిసినా, మన చేతుల్లో 26 పుస్తకాల గ్రంథం ఉన్న వాక్య ప్రకారం నడవలేని కుటుంబాలు, నడవలేని వ్యక్తులు లోక సంబంధులు. కఠినంగా ఉంటాయి కొంచెం మాటలు, మరి కఠినంగా ఉంటేనే వ్యక్తిలో మార్పు వస్తుంది. కాబట్టి ఇప్పుడు ఏ నిర్ణయం తీసుకుంటాం? నేను లోక సంబంధిని కాను అని మీరు అనగలరా? గుండె మీద చేసుకుని. వాక్యానుసారంగా నడిచేవాడు అనగలడు, వాక్యానుసారంగా ప్రవర్తించేవాడు చెప్పగలడు. వాక్యం బట్టి నడవకుండా, వాక్యాన్ని బట్టి చేయకుండా మనం ఏం చెప్పగలం చెప్పండి? నేను లోక సంబంధినే, నేను లోక సంబంధంగానే బ్రతుకుతున్నాను. ప్రభువు కూడా ఒక రోజున చెప్తాడు, అయ్యా ఏ సంబంధులుగా ఉండమన్నానో చెప్పాడు, నువ్వే సంబంధిగా ఉన్నావో చెప్తాడు. ఎందుకంటే ఈరోజు మనుషులకు తెలియకపోవచ్చు, కానీ నీ జీవితం ప్రభువుకు తెలుసు, నీ జీవితం దేవుడికి తెలుసు.
ఆయన అంటాడు, నువ్వు లోక సంబంధివి అంటాడు ఒక రోజున, తీర్పు దినాన తల వంచుకుంటావు నువ్వు. ఈరోజు ఈ మాటలు చెప్తున్నాడంటే నేను కనబడకూడదు ఇలా అంటే వాక్యాన్ని బట్టి నడుద్దాం. ఏ వాక్యమైతే దేవుడిచ్చాడో, ఏ వాక్యమైతే అపోస్తులు నడుచుకున్నారో, ఏ వాక్యమైతే భక్తులు ప్రవర్తించారో, ఈరోజు క్రైస్తవుడిగా నేను కూడా వాక్యాన్ని బట్టి నడుస్తాను, వాక్యాన్ని బట్టి అడుగులు వేస్తాను. నీ వాక్యమే నా పాదములకు దీపము, నా త్రోవకు వెలుగని చదివేస్తాం. కానీ ఆ దీపాన్ని వెలుగుని అనుసరించే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఈరోజు తప్పుడు దారిని ఎందుకు పడుతున్నారు? తప్పుడు మార్గంలో ఎందుకు ప్రవర్తిస్తున్నారంటే వాక్యం అనే వెలుగున్న ఆ వెలుగును అనుసరించరు. యోహాన్ రాసిన మొదటి పత్రికలో, యోహాన్ రాసిన మొదటి పత్రిక 2:15 ఉంటుంది. ఈ లోకమునైనను లోకములో ఉన్న వాటినైనను మీరు ప్రేమింపకుడి. మొదటి యోహాను 2:15 అంటాడమ్మా, 15-16 వచనాల్లో. లోకములో ఉన్నదంతయు శరీరాశ, శరీరాశ, నేత్రాశ, జీవపు డంబము అన్నాడు. అంటే శరీరాశ, నేత్రాశ, జీవపు డంబం ఇవి లోకానికి సంబంధించినవి. ఇవి లోకానికి సంబంధించినవి. గొప్పలు చెప్పుకుంటారా మనుషులు? చెప్పుకుంటారు. కంటికి కనబడిందంతా కూడా చేస్తూ ఉంటారు. అది దేవుడికి ఇష్టం లేకపోయినా చేస్తారు, ఎందుకంటే నీకు నచ్చింది కనుక. శరీరంతో కోరికలు తీర్చుకుంటారు, తప్పుడుగా వ్యవహరిస్తారు, తప్పుడుగా ప్రవర్తిస్తారు. వీళ్ళందరూ ఎవరు అంటే లోక సంబంధులు. నీకు కలిగిన శరీరంలో కోరిక అది మంచిదా కాదా? నువ్వు చూస్తున్నావే కళ్ళుతో పెట్టి, ఈ మొబైల్ ఫోన్లో చూస్తున్నావు అసభ్యకరమైన దృశ్యాలు, అసభ్యకరమైన వీడియోలు, అది మంచిదా కాదా నీకు తెలీదు, కానీ చూస్తాడు. ఏ సంబంధి? నేత్రాశ, జీవపు డంబం, శరీర కోరికలు తీర్చుకోవడం. అమ్మ, ఇలాంటి వ్యక్తిత్వం కలిగిన వాడు ఏ సంబంధి? లోక సంబంధి. కాబట్టి ఒకటేనండి, సింపుల్. లోక సంబంధి వాక్యాన్ని బట్టి నడవడు. లోక సంబంధి వాక్యాన్ని బట్టి నడవడు. వాక్యాన్ని బట్టి నడిచేవాడు లోక సంబంధి కాడు. కాబట్టి నేను లోక సంబంధిగా ఉండకూడదు. ఈరోజు ఎలా బ్రతుకుతున్నావు ఈ లోకంలో? ప్రశ్నించుకుందాం. ఈరోజు ఎలా బ్రతుకుతున్నావు? లోక సంబంధిగా ఉంటున్నావా, లేదా వాక్యాన్ని బట్టి నడుస్తున్నానండి, ఎవరిని మోసం చేయట్లేదు, ఎవరిని దుఃఖపెట్టట్లేదు, అబద్ధాలు ఆటలేదు, ఏ రకమైన అన్యాయం నేను చేయట్లేదు, నేను నీతిగా న్యాయంగా బ్రతుకుతున్నాను, మీరు చెప్పిన వాక్యం ఏదైతే ఉందో ఆ వాక్యాన్ని బట్టి నేను అడుగులేస్తున్నానయ్యా అని మీరంటే వెరీ గుడ్, మీరు లోక సంబంధులు కారు అని ప్రభు కూడా ఒక రోజున అంటాడు. యోహాను సువార్త 15:19. యోహాను సువార్త 15:19 చూడండి. 15:19 మీరు లోక సంబంధులైన ఎడల లోకము తన వారిని స్నేహించును. అయితే మీరు, మరలా మూడోసారి చెప్తున్నాడు ఇది, మీరు లోక సంబంధులు కారు, నేను మిమ్మల్ని లోకంలో నుండి ఏర్పరచుకుంటుని. చూసారా, మనందరినీ కూడా ఆ రోజు శిష్యులనే కాదండి, ఈరోజు ఒకప్పుడు నేను లోకంలో ఉన్నాను, ఒకప్పుడు నేను లోకంలోనే బ్రతికాను, నా ఇష్టానుసారంగా బ్రతికాను, నా ఇష్టానుసారంగా తిరిగాను, నా ఇష్టానుసారంగా చూశాను, నా ఇష్టానుసారంగా మాట్లాడాను. మరి ఇప్పుడు లోకంలోంచి నిన్ను ప్రత్యేకపరుచుకున్నాడు. అలాంటి దేవుడికి నువ్వు ఎలా బ్రతుకుతున్నావు? ఇంకా అలాగే ఉన్నావా? ఇంకా లోక సంబంధిగానే ఉన్నావా? కాదు. ఏ వాక్యమైతే దేవుడు నా చేతుల్లో పెట్టాడో, ఈ 66 పుస్తకాల సారాంశాన్ని, ఉద్దేశాన్ని తెలుసుకొని, అయ్యా ఈ గ్రంథాన్ని బట్టి నేను అడుగులేస్తాను, ఈ గ్రంథాన్ని బట్టి నేను నడుస్తాను అని నిర్ణయించుకున్నవాడు లోక సంబంధి కాడు. ధైర్యంగా ఉండొచ్చు. నెంబర్ టూ ఏ సంబంధి? శరీర సంబంధి. మాటలోనే ఉంది చూడండి, శరీరానికి అవయవాలు ఉంటాయి. శరీరము అంటేనే అవయవాల రోమా 7వ అధ్యాయం 14 చూడండి. 14 ధర్మశాస్త్రము ఆత్మ సంబంధమైనది ఎరుగుదుము. అయితే నేను, అండర్లైన్ చేసుకోండి, నేను పాపమునకు అమ్మబడి శరీర సంబంధినై ఉన్నాను. శరీర సంబంధి ఎవరు? పాపానికి అమ్మబడినవాడు. పాపం కూడా కొనుక్కుంటుందా? కొనుక్కుంటాడు. పాపము చేయి ప్రతివాడు పాపానికి ఎవరు? యోహాను సువార్త 8:34 ఉంటుంది. పాపము చేయి ప్రతివాడు పాపానికి దాసుడు. నువ్వు బానిసైపోయాడు కాబట్టి తాగుతూ ఉంటాడు. ఏంటి తాగుతున్నాడు? ఇది పాపం కదా తెలుసా? మరి ఎందుకు అలా తాగుతున్నాడు? బానిసైపోయాడండి. పాపము చేయి ప్రతివాడు పాపానికి బానిస, దాసుడు. అది లేకపోతే ఉండలేడు. అంటే పాపానికి అమ్మబడినవాడు. అది తప్పు అని తెలిసినా అలా చేసేవాడు పాపానికి అమ్మబడినవాడు, పాపానికి దాసుడు. ఏ సంబంధి? శరీర సంబంధి. పాపానికి అమ్మబడినవాడు శరీర సంబంధి. ఇప్పుడు
యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం. అందరితో కలిసి మాట్లాడుతారు, కానుకలేస్తారు, వెళ్ళిపోతాడు. పాపములో బ్రతికేవాడు, పాపానికి బానిస, పాపానికి దాసుడు, శరీర సంబంధి. వాళ్ళు ఎవరి సంబంధులు అంటే అపవాదికి పుట్టిన వాళ్ళు, అపవాది సంబంధులు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక, మొదటి కొరింథీ 3వ అధ్యాయం. మొదటి కొరింథీ 3వ అధ్యాయం. మొదటి కొరింథీ ఇంకా ఎలా ఉంటారు చూడండి, శరీర సంబంధులు అంటే అర్థం కావడానికి. మొదటి కొరింథీ 3:3. మొదటి కొరింథీ 3:3. మీలో అసూయయు కలహమును ఉండగా మీరు శరీర సంబంధులై మనుష్య రీతిగా నడుచుకుని వారు కారా అన్నాడు పౌలు గారు. అంటే అసూయ ఏమున్నాయమ్మా? అసూయ, కలహాలు. అసూయ, కలహాలు. అసూయ ఉంటుందా మనుషుల్లో? క్రైస్తవుల్లో కూడా ఉంటాయి అసూయ. ఎందుకంటే ఒకడు ఎదిగితే తట్టుకోలేరు, ఒకళ్ళు బాగుంటే తట్టుకోలేవు. దాన్ని ఏమంటాం? వాడు ఏ సంబంధి? మర్చిపోయి బ్రతుకుతుంటారు. ఇక్కడికి వచ్చేస్తాం మనం అందరం కూడా. క్రైస్తవుల్లో ఉంటారు. ఎందుకు ఉండి కూడా నువ్వు ఇంకా ఆ వ్యక్తి మీద అసూయ పడుతున్నావేంటి? ఆ సహోదరుడి మీద అసూయ ఎందుకు నీకు? ఆ సహోదరి కుటుంబం మీద నీకు ఎందుకు అసూయ? ఎందుకు నీ కళ్ళు ఎందుకు ఉండలేకపోతున్నావు, తట్టుకోలేకపోతున్నావు, ఓర్చుకోలేకపోతున్నావు? అంటే నీకేముంది? అసూయ కలిగిన వాడు సింపుల్ శరీర సంబంధి. అసూయ కలిగిన వాడు శరీర సంబంధి. అరే మన ఇంట్లో పుట్టిన పిల్లలము ఎదిగితే అసూయ పడతారా? మన ఇంట్లో పుట్టిన పిల్లలమ్మ, నా కళ్ళ ముందు నా కొడుకు ఉద్యోగం వచ్చిందండి, నాకు అసూయ. పక్కోళ్ళకి వస్తే మన సంఘమే మరొకరి కుటుంబంలో ఆ కుమారుడికి తమ్ముడికి వచ్చింది ఉద్యోగం, మా ఇంట్లో రాలేదు. ఆనందపడుతున్నాడా? అసూయ పడుతున్నాడు ఈ రోజున? అసూయ లోకంలో వాళ్ళకు ఉండొచ్చమ్మా, లోకంలో ఉన్నాయి. కానీ నువ్వు శరీర సంబంధిగా ఉండిపోతున్నావు. ఇంకా శరీర సంబంధి పరలోకానికి వెళ్ళడు. అంటే ఈరోజు మనందరము ఒక కుటుంబంగా ఉన్నాం. దేవుడే అన్నాడు మనందరం కుటుంబం. సంఘం అంటే ఒక కుటుంబం. ఒక కుటుంబం అయినప్పుడు ఒక వ్యక్తి ఎదిగితే ఆ ఇంట్లో ఉద్యోగం వస్తే ఏంటి, నా ఇంట్లో వస్తే ఏంటి? ఆ ఇంట్లో శుభం జరిగితే ఏంటి, నా ఇంట్లో జరిగితే ఏంటి? నేను కూడా ఆనందపడాలి కదా. మరలా అంటారు క్రీస్తు శరీరంలో మనందరం అవయవాలు అంటాం. మనం ఒప్పుకుంటారు అందరూ. నేను ఒక అవయవం, మీరు ఒక అవయవం. మరి ఒక అవయవం బాగుంటే అన్ని అవయవాలు బాగుంటాయి. ఒక అవయవం ఏడిస్తే అన్ని అవయవాలు ఏడుస్తాయి. అన్ని అవయవాలు సపోర్ట్ చేస్తాయి. అంతేగాని అవయవాల మధ్య, శరీరంలో అవయవాల మధ్య భేదాభిప్రాయాలు ఉండవు. కానీ సంఘములో సహోదరుల మధ్య భేదాభిప్రాయాలు ఉంటున్నాయి. సంఘములో సహోదరుల మధ్య అసూయ ఉంది అంటే నువ్వు శరీర సంబంధమని గుర్తుపెట్టుకో. నేను అలా ఉండకూడదు. ఎవరు బాగున్నా సంతోషపడాలి, మనస్తత్వం నాకు ఉండాలి, మనకు ఉండాలి. ఏ కుటుంబంలో ఎదిగినా, ఏ కుటుంబంలో మంచి ఉద్యోగాలు పొందుకున్నా, ఏ కుటుంబంలో మంచి సంబంధ బాంధవ్యాలు కలిగినా, ఏ కుటుంబంలో ఎదుగుతున్న ఆత్మీయంగా సంతోషపడాలి. పోన్లేరా అన్ని కుటుంబాలు బాగున్నాయి, చాలా ఆనందంగా ఉండాలి. అటువంటి స్థితి శరీర సంబంధికి ఉంటుందమ్మా. ఖచ్చితంగా అసూయ అనేది ఉండకూడదు. ఇంకోటి ఏంటి? కలహాలు, గొడవలు పెట్టుకుంటుంటారు. అనవసరమైన కలహాలు, అనవసరమైన గొడవలు, ఎందుకు పనికిరాని తగాదాలు, ఎందుకు పనికిరాని వివాదాలు, ఎందుకు అవేం తీసుకొస్తాయంటే నువ్వు శరీర సంబంధి గొడవలు పెట్టుకోవడానికి చూస్తాడు. ఆత్మ సంబంధి గొడవలు తగ్గించడానికి చూస్తాడు. శరీర సంబంధి కలపడానికి చూస్తాడు. శరీర సంబంధి విడగొట్టడానికి చూస్తాడు. ఆత్మ సంబంధి కలపడానికి చూస్తాడు. గుర్తుపెట్టుకోండి, కుటుంబాలు కట్టేవాడు క్రైస్తవుడు, కుటుంబాలు విడగొట్టేవాడు అన్యుడు, లోకస్తులు. నేను లోకస్తుడిగా బిహేవ్ చేయకూడదు అంటే కలహాలకు ఎప్పుడు కాలు దవ్వకూడదు. కొంతమంది చూడండి, కలహానికి దూరముగా ఉండుట నరులకు ఘనత అన్నాడు దేవుడు. కలహమునకు దూరంగా ఉంటే నీకు ఘనత. ఎప్పుడు చూడు చిన్నదా, ఎప్పుడు దొరుకుతాడా ఈడు అని చెప్పి గొడవ పెట్టుకోవడానికి ఉంటారు. అటువంటి వ్యక్తులు ఉన్నారు. ఎప్పుడు దొరుకుతాడా అడుగుదామా అన్నట్టు వ్యక్తులు, వాళ్ళు క్రైస్తవులే కాదు. అసలు అలా క్రైస్తవులే కాదు. అసూయ కలహాలు కలిగిన వారు శరీర సంబంధులు. పాపానికి అమ్మబడినవాడు, పాపానికి దాసుడు శరీర సంబంధి. ఇప్పుడు శరీర అవయవాలతోనే పాపం చేస్తాడా చేయడా చెప్పండి అమ్మా. ఒక వ్యక్తి పాపం ఎలా చేస్తాడు? కళ్ళుతో పాపం చేస్తారు చూసి, శరీరముతో అవయవాలతో పాపం చేస్తాడు. ఈ శరీర అవయవాలను ఉపయోగిస్తాడు. అంటే శరీర అవయవాలు ఎవరైతే దుర్నీతి సాధనాలుగా వాడుతున్నారో ఆ వ్యక్తులు ఏ సంబంధులు? రోమీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం. రోమా 6వ అధ్యాయం చూడండి. రోమా 6వ అధ్యాయం 12, 13. కాబట్టి శరీర దురాశలకు లోబడినట్లుగా చావునకు లోనైన మీ శరీరమందు పాపమును
ఏలనీయకుడి. అమ్మ శరీరం ముందు ఏమి ఏలకూడదు? పాపం ఏలకూడదు. ఈ శరీరం ఒకటి నిర్ణయించుకోండి అమ్మా, ఈ శరీరముతో నేను ఎప్పుడు పాపం చేయకూడదు. దయచేసి ప్రార్థిద్దాం, దేవుణ్ణి సహాయం చేస్తాడు దేవుడు, పెద్ద కష్టమేమి కాదు. ఈ శరీరముతో, ఈ అవయవాలతో, ఈ కళ్ళతో, ఈ చెవులతో, ఈ నోటితో బూతులాడుతున్నారు. ఈ చెవులతో వినకూడని సినిమా పాటలు వింటున్నాడు. ఈ కళ్ళతో చూడకూడని దృశ్యాలు చూస్తున్నాడు. అంటే శరీర అవయవాలను పాడు చేసుకుంటూ శరీర అవయవాలతో పాపం చేసేవాడు శరీర సంబంధి కాక ఆత్మ సంబంధం అవుతాడా? దేవుని సంబంధం అవుతాడా? దేవుడికి అంత అమాయకుడా దేవుడు? సంఘానికి వచ్చిన మనలో ఎవరు ఆత్మ సంబంధులో, ఎవరు దేవుని సంబంధులో, ఎవరు లోక సంబంధో, ఎవరు శరీర సంబంధో దేవుడికి స్పష్టంగా తెలుసు. దేవుడికి స్పష్టంగా తెలుసు. ఆన్ ద స్పాట్లో ఇప్పుడు మన గురించి చెప్పగలడు దేవుడు. స్పాట్లో ఇప్పుడు మన గురించి చెప్పగలడు నువ్వే సంబంధివో. అమాయకుడు కాదు కదా ఆయన. కాకపోతే ఒక రోజున దేవుడికి నేను దొరికిపోతాను. ఆ ఒక రోజున దొరికిపోయే ముందు ఇప్పుడే నేను మార్చుకుంటే మంచిది కదా. ఇప్పుడు నాలో ఉంది లోక సంబంధి, ఇప్పుడు నాలో ఉంది శరీర సంబంధి. ఒక రోజున దొరికిపోయే ముందు ఈరోజు ఈ మాటలు వెల్లడిపరుస్తూ ఉండగా, ఈరోజు దేవుడు మాట్లాడుతూ ఉండగా ఇప్పుడే మార్చుకుంటే దేవుడు కనికరం చూపిస్తాడు కదా. ఖచ్చితంగా దాచుకుంటూ దాచుకుంటూ రహస్యంగా వెళ్ళిపోతుంటాం జరిగిపోతుంటాయి. ఒక రోజున ఏడుస్తాడు ధనవంతుడిలాగా. శరీర అవయవాలతో పాపం చేసేవాడు శరీర సంబంధి. రోమీలకు రాసిన పత్రిక ఉన్నామా? 8వ అధ్యాయం. ఈ శరీర స్వభావం కలిగిన వారి గురించి రాయబడిన మాట ఏంటంటే, రోమపత్రిక 8వ అధ్యాయం 7వ వచనం చూడండి. 7 ఏలయనగా శరీరానుసారమైన మనస్సు దేవునికి విరోధము. అమ్మ విరోధి అంటే ఎవరు? అమ్మ విరోధి శత్రువు. కరెక్ట్. అంటే విరోధి దేవునికి ఎవరు శత్రువు? ఇప్పుడు శరీర సంబంధి. శరీర సంబంధమైన మనస్సు కలిగిన వాడు దేవునికి విరోధి. అంటే నేను దేవుడికి శత్రువునా? దేవుడికి మిత్రుడిగా ఉండాలి, దేవునికి శత్రువుగా మారిపోతున్నారు. చూసారా? అంటే ఈ రకమైన స్వభావం కలిగిన వాడు దేవునికి విరోధి, దేవునికి శత్రువు. దేవుడే శత్రువు అయితే నిన్ను ఎవడు కాపాడుతాడు? అన్నిట్లోంచి నేను లేవనెత్తేది, కాపాడేది, నేను పోషించేది, సంరక్షించేది, నడిపించేది, ఈరోజు భూమి మీద నువ్వు క్షేమంగా ఉన్నావంటే కారణం ఆయన. అలాంటి దేవుడే నీకు శత్రువు అయితే నీకు గతి ఉండదు, పుట్టగతులు ఉండదు. 8వ వచనం అక్కడే 8 కాగా శరీర స్వభావము గలవారు దేవుణ్ణి సంతోషపరచ నేరరు. అంటే శరీర సంబంధం కలిగిన వ్యక్తుల వల్ల ఎవరు ఆనందపడరు? దేవుడికి ఆనందం కలగదు నీ వల్ల. ఏడుపు. అరే ఎందుకురా, క్రీస్తు రక్తం, నా కుమారుడు రక్తంలో కడగబడిన తర్వాత ఇంకా పాపం చేస్తున్నాడు. నా కుమారుడు రక్తంలో కడగబడిన కూడా ఇంత భయంకరంగా జీవిస్తున్నారు, ఇంత భయంకరంగా ప్రవర్తిస్తున్నారంటే దేవుడికి ఆనందం ఉన్నది ఏముంటుంది? దుఃఖం, ఏడుపు, బాధ, వేదన. నీ కడుపున పుట్టిన పిల్లలే, మన కడుపున పుట్టిన పిల్లలు మనకు వ్యతిరేకంగా బ్రతుకుతుంటే, తప్పుడు మార్గాల్లో వెళ్తూ ఉంటే నీ కడుపు క్షోభ ఎవరికి చెప్పుకుంటావు? నీకెంత బాధ ఉంటుంది? నీకే బాధ ఉండదని ఎవరైనా చెప్పండి చూద్దాం. మన కడుపున పుట్టిన పిల్లలు పాడైపోయి ఇష్టానుసారంగా పాపంలో చేయిస్తూ పాపం బ్రతుకుతూ ఉంటే ఎవరైనా ఆనందపడిన వాళ్ళు ఉంటే ఇక్కడికి రండి. నా కొడుకు భలే పాడైపోయాడండి, వాడు బాటిల్ ఎత్తాడంటే అని అన్న వాళ్ళు ఎవరైనా ఉన్నారు ఇక్కడ? వాడు పాడైపోతుంటే ఏడ్చే తల్లిదండ్రులు కనబడతారు మనకి. వాడు బ్రతికిలా నాశనం అయిపోయిందని ఏడ్చే తల్లిదండ్రులే ఉంటారు. మరి ఆ తండ్రి ఈరోజు నువ్వు శరీర సంబంధంగా బ్రతుకుతూ పాపానికి అమ్మబడి, పాపానికి దాసుడై, నీ అవయవాలతో ఇష్టానుసారంగా సుఖంగా ఈ అవయవాలు పాడు చేసుకుంటూ, నీ దేహాన్ని పాడు చేసుకుంటూ, నీ జీవితంలో అవయవాలతో పాపం చేస్తూ, శరీరంలో ఎదుటివాడు ఎదుగుతుంటే తట్టుకోలేని అసూయ కలహాలు నీలో ఉంటే నిన్ను చూసి కూడా దేవుడు దుఃఖపడతాడు, నిన్ను చూసి కూడా దేవుడు బాధపడతాడు. అరే ఎందుకు పుట్టించానని మనం అనుకుంటాం కదా. ఎందుకు పుట్టాడు రీడు, ఎందుకు పుట్టింది ఈ అమ్మాయి అనుకుంటాం, వాళ్ళు పెట్టిన బాధలు తట్టుకోలేక. మరి మనం పెట్టే బాధలు దేవుడికి కనబడవా? దేవుడికి తెలియవా? ఈరోజు నువ్వు ఏ సంబంధంగా ఉన్నావు? దయచేసి దేవునికి విరోధంగా ఉండకూడదు, దేవుణ్ణి సంతోషపరచాలి. అమ్మ కన్న తల్లిదండ్రుల్ని బిడ్డలు ఏం చేయాలి? సంతోషపెట్టాలి. నిజంగా నీకు భూమి మీద జన్మనిచ్చారు కనుక ఆ కళ్ళ ముందు ఉన్న ఇద్దరు తల్లిదండ్రులు నన్ను చూసి ఆనందపడాలి. కానీ నా బ్రతుకు వాళ్ళని దుఃఖపెట్టకూడదు. అలాగే దేవుడు మనకు జన్మనిచ్చాడు, దేవుడు మనల్ని అందరినీ పుట్టించాడు పలానా తల్లిదండ్రుల కడుపులో. మరి పుట్టించిన ఆ కన్న తండ్రి, ఆ పరమ తండ్రి నన్ను బట్టి దుఃఖపడకూడదు. ఎప్పుడు దుఃఖపడతాడు? నువ్వు శరీరంతో పాపం చేస్తూ దుఃఖపడతాడు. నువ్వు శరీరంతో పాపం చేస్తూ దుఃఖపడతాడు. నీలో ఇటువంటి అసూయ కలహాలుంటే దుఃఖపడతాడు. దయచేసి శరీర సంబంధంగా మనం కనబడకూడదు. నెంబర్ 3,
ఏ సంబంధి? ప్రకృతి. ప్రకృతి సంబంధి అన్నాడు. ప్రకృతి సంబంధులు ఎలా ఉంటారు? ప్రకృతి సంబంధి అంటే అర్థం ఏంటంటే, దేవుడి మాటలు చెప్పడానికి ఒక వ్యక్తి దగ్గరికి వెళ్ళాను మొన్న నేను. వెళ్తే ఆ వ్యక్తి గురించి మాట్లాడినప్పుడు ఆ వ్యక్తి ఏమంటాడంటే, ఆ సోది కబుర్లు చెప్పకండి అంటున్నాడు. ఆ సోది కబుర్లు నాకొద్దు. అంటే ఈ ఈ మాటలు సోది కబుర్లు అన్నాడు. ఆ వ్యక్తి ఏ సంబంధి? అది. అంటే మీకు అందరికీ వేరియేషన్ అర్థం అవ్వాలి. దేవుడి మాటలు తలకెక్కవు. దేవుడి మాటలు మంచిగా చెప్తే ఒక రోజున భవిష్యత్తు ఇలా ఉంటుంది, అంధకారమైన పరిస్థితులు ఉంటాయి, భయంకరంగా నువ్వు తట్టుకొని లోకానికి వెళ్ళిపోతావు అని చెప్తుంటే హాస్యంగా నవ్వుతూ, వ్యంగ్యంగా నా కాసి చూస్తూ, ఎగతాళిగా నాతో మాట్లాడుతూ, చాలా తక్కువగా చీప్గా మాట్లాడుతూ, హీనంగా మాట్లాడుతూ ఆ వ్యక్తి మాటలు ప్రయత్నం చేశాను ఒకసారి. అంటే ఈ మాటలు తీసుకెళ్లేసరికి ఆ వ్యక్తి చాలా వ్యంగ్యంగా మాట్లాడుతున్నాడు, ఎగతాళిగా మాట్లాడుతున్నాడు. ఇప్పుడు ప్రకృతి సంబంధం ఎలా ఉంటాడంటే, దేవుని ఆత్మ విషయాలు చెప్పినప్పుడు వాడి తలకి చూడండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం, మొదటి కొరింథీ 2వ అధ్యాయం 14వ వచనం. మొదటి కొరింథీ 2వ అధ్యాయం 14వ వచనం. ప్రకృతి సంబంధి అయిన మనుషుడు దేవుని ఆత్మ విషయములను అంగీకరింపడు, అవి అతనికి వెర్రితనముగా ఉన్నవి. చూసాడా? ఒక పిచ్చోడు చూసినట్టు చూస్తున్నాడు నన్ను. పిచ్చోడు చూసినట్టు చూస్తున్నాడు. నువ్వు టీచరు కదా అన్నాడు ఆ టీచర్నే. మరి ఇంత జ్ఞానం ఉండి ఇదేంటి ఇలా పడిపోయావు, ఇంత ఇంత లోతుల్లోకి ఎందుకు పడిపోయావు అంటున్నాడు. క్రైస్తవ్యం అంటే పడిపోవడం అంట. రా బాబు, పడిపోవడం కాదురా, లేవనెత్తడం రా బాబు అని మనసులో అనుకున్నాను. చెప్పినా అర్థం చేసుకోడు, గొడవ పెట్టుకుంటున్నాడు. ఏదో అంటే జస్ట్ ఒక మాటలో మాట కలుపుదామని ఉద్దేశంతో చెప్పాను వెళ్ళి. అంటే వెర్రితనంగా ఉన్నాయి. చూసి ఎలా నవ్వుతున్నాడు అనుకున్నారు. నేనేదో నరకానికి వెళ్ళిపోయి నేను భయంకరమైన శిక్షలు నువ్వు అనే అంటున్నాడు నన్ను. క్రైస్తవ మతంలోకి మారుస్తావా అని మాట్లాడుతున్నాడు. బాబు, దేవుని ఆత్మ విషయాలను అంగీకరించడు, ఆత్మ సంబంధమైన విషయాలు అంగీకరించడు, నచ్చదు. అవి చెప్తుంటే చెప్పేవాడు ఎర్రోడిలా కనబడుతున్నాడు. చెప్పేవాడు ఎర్రోడే, పోను వెర్రివాడిని అనుకో. కానీ దయచేసి ఒక్కసారి నువ్వు ఆలోచించు. ఒక్కసారి విగ్రహాల గురించి మాట్లాడుతూ ఒక్కసారి ఆలోచించు. ఎవరైనా మనం దేవుని చేయగలమా? నేను దేవుని చేసేసి ఆ దేవుని తెచ్చి ఇక్కడ కూర్చోబెట్టి మరలా అన్నీ అంటే ఆలోచించు. దేవుడు మనల్ని చెయ్యాలి, నేను దేవుని చేయడం ఏంటి? రకరకాలు చేసేస్తారు ఇక్కడ చుట్టుపక్కల ప్రాంతాల్లో మనకి. చేసేసి అదే కొంటారు వీళ్ళందరూ, కొని అక్కడ కూర్చోబెడతారు. అక్కడ రోడ్డు మీద ఉన్నప్పుడు ఎవరికీ భక్తి ఉండదు. మీరు గమనించారు ఎప్పుడైనా? రోడ్డు మీద ఉన్నప్పుడు మరి అక్కడ తెచ్చిన తర్వాత భక్తి పారవశ్యంతో ఉంటారు. రోడ్డు మీద ఇలా చూస్తుంటారు, ఏమి ఉండదు పెద్ద. మళ్ళీ ఆ బొమ్మ మీద కాలు పెట్టి పెయింట్ వేస్తున్నాడు. చూస్తాను నిజంగా. బొమ్మ మీద కాలు పెడతాడు, ఆ తొడల మీద కాలు పెట్టి ఆ పైన అందట్లే పెయింట్ వేస్తున్నాడు. అదే బొమ్మ తెచ్చి మనం ఆలోచిస్తున్నాం. ఒక్కసారి ఆయన వ్యక్తి చెప్పాను అన్నమాట మామూలుగా. ఆత్మ సంబంధమైన విషయాలు ఇక్కడ ఏమన్నాడు చూడండి. ప్రకృతి సంబంధమైన మనుషుడు దేవుని ఆత్మ విషయములను అంగీకరించడు. మీరెంత చెప్పండి, అవి అతనికి వెర్రిగా అనిపిస్తాయి. యోధా రాసిన యోధా పత్రిక మొదటి అధ్యాయం 19వ వచనం చూడండి. యోధా 1:19. అట్టివారు ప్రకృతి సంబంధులను ఆత్మ లేనివారునై ఉండి. ప్రకృతి సంబంధులు అంటే ఏమి లేనివారు? ఆత్మ అనుభవం కానీ ఆత్మ లేకుండా ఉంటారు. తర్వాత భేదములు కలుగజేయుచున్నారు. చూడండి, భేదాభిప్రాయాలు కలిగిస్తారు. ఈరోజు ఇక్కడ సంఘానికి వచ్చిన వాళ్ళు ఎవరైనా భేదములు ఎప్పుడు కలుగు చేయకూడదు. ఒకరి పట్ల ఒకరికి ఇట్టుకోండి, వాళ్ళ మీద అయితే చెప్పేస్తారు, వాళ్ళిద్దరికి గొడవ పెడతారు అంతే. వాళ్ళిద్దరికి ఏదో ఒకటి లేదు, వీళ్ళు పొగ పెట్టడం అంటారా, పొగ ఏదో చెప్పేస్తారు. ఏదేంటి, ఏం జరిగింది, ఏం చేశాడో తెలియదు, కానీ వాళ్ళిద్దరు గొడవాడుకుంటారు. అంటే భేదాభిప్రాయాలు కలిగించేవాడు ప్రకృతి సంబంధి. భేదాభిప్రాయాలు. అలాగే దేవుని ఆత్మ విషయాలు అంగీకరించలేని వాడు ప్రకృతి సంబంధి. అసలు ప్రకృతి సంబంధాలకు ఏమీ లేదు, ఆత్మ లేదు. ఇంకొక మాట ఇంకా బాగా అర్థమవడానికి, ప్రకృతి సంబంధాలు ఈరోజు సంఘాల్లో ఉంటారా? సంఘాల్లో ఉంటారా? ఉంటారు. ఎలా ఉంటారో చూడండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక, మొదటి కొరింథీ 3:4. ప్రకృతి సంబంధులు ఈరోజు సంఘాల్లో ఎలా ఉంటారో, ఏ రకమైన వేషధారణ కలిగి ఉంటారో చూడండి. మొదటి కొరింథీ 3:4. ఒకడు నేను పౌలు వాడను, మరి ఒకడు నేను అపోల్లో వాడను అని చెప్పినప్పుడు
మీరు ప్రకృతి సంబంధులైన మనుషులు కారా. అమ్మ, ఏ మనుషులు అన్నాడు ఇక్కడ పౌలు గారు? అంటే ప్రకృతి సంబంధులైన మనుషులు ఎలా ఉంటారు అంటే బ్యాచ్లుగా విడిపోతారు సంఘంలో. మిమ్మల్ని చెప్పాను కదా, బెంగళూరులో ఒక సంఘం, క్రీస్తు సంఘం, సుమారు 600 మంది మొక్కలైపోయారు. అక్కడ ఒక ఆయన, పెద్ద ఆయన ఉన్నాడు. ఆ పెద్ద ఆయన బయటికి వెళ్ళిపోయాడట స్వార్థంతో. ఇప్పుడు ఏదైనా సమస్య వస్తే కలిసి ఏం చేయాలి? మాట్లాడుకొని గ్రంథం ఏం చెప్తుందో అలా చేయడం మంచిది. అంతేగాని భేదాభిప్రాయాలు వచ్చాయని నేను వెళ్ళిపోతానంటే అతనితో పాటు 20 మందిని తీసుకెళ్ళిపోతాడు. ఇక్కడ చిన్న చిన్న సంఘాలు అయితే ఆయన వెళ్ళిపోతే కొంతమంది వెళ్ళిపోతారు ఆయన వెనకతల. మరొక ఆయన వెళ్ళిపోతే ఈరోజు సంఘం చీలికలు చేసేవాడు ఎవరు? ప్రకృతి సంబంధి. గుర్తుపెట్టుకోండి, సంఘము నచ్చకపోతే నువ్వు వెళ్ళిపో, నీతో పాటు 10 మందిని తీసుకెళ్ళకు. ఇది సేవకులకు చెప్తున్నాను. ఎవరైనా ఒకవేళ నీకు నచ్చలేదా నువ్వు వెళ్ళిపో బయటికి. నీతో పాటు 10 మందిని 100 మందిని తీసుకెళ్ళిపోతే నువ్వు క్రీస్తు సంబంధివి కాదు, నువ్వు ప్రకృతి సంబంధివి. ఎంత స్వార్థమే కదమ్మా, స్వార్థం అది. నీ స్వార్థం కోసం నీకేదో మనసు గాయపడిందని నీ ఇష్టానుసారంగా ప్రవర్తిస్తే అది సంఘం కాదు. అది సంఘం పట్ల నువ్వు అలా చేయకూడదు. కానీ ఆ వ్యక్తి వెళ్ళిపోయాడు, ఒక 200 మందిని తీసుకెళ్ళిపోయాడు. ఆలోచించండి, దేవుడికి ఎంత ఎంత బాధాకరం. ఇంకొక విషయం చెప్పమంటారా? సంఘాన్ని పాడు చేసిన వాడు దేవుడు పాడు చేస్తాడు. అది 100కి 100 నిజం. కావాలని దురుద్దేశంతో ఎవడైనా సంఘాన్ని పాడు చేస్తే 1 కొరింథీ 3:16 ఉంటుంది. 1 కొరింథీ 3:16 ఎవడైనను దేవుని ఆలయమును పాడు చేసిన ఎడల దేవుడు వానిని పాడు చేస్తాడు. గుర్తుపెట్టుకోండి, ఎప్పుడు సంఘం విడిపోకూడదు. కావాలని చీలికలు చేసే స్వార్థంతో ప్రవర్తించి సంఘం మొక్కలయ్యిందా, నీ బ్రతుకు బస్టాండే. నా మాట, నీ బ్రతుకు బాగోదు, నీ బ్రతుకు పాడైపోద్ది, నీ బ్రతుకు నాశనం, నీ కుటుంబం నాశనం. ఎప్పుడు సంఘం మీదకి వెళ్ళకూడదు. నీకు ఇష్టం లేకపోతే నువ్వు వెళ్ళిపో. చేసేవాడు సంఘాన్ని పాడు చేసేవాడు. అందుకే పౌలు ఎవడు అంటాడు, ఆయన అంటాడు. పౌలు ఎవడు? అపోల్లో ఎవడు? ఆయన అంటాడు, మేము పరిచారకులు మాత్రమే, మేము కేవలం నాటుతున్నాం అంతే, కానీ వృద్ధి కలుగు చేసిన వాడు దేవుడే. చెప్తాం మేము అంతే. మనిషి మారాలంటే మేం కాదు, దేవుడు. దేవుడు కనికరిస్తే మనుషులు మారుతారు. అందుకే పౌలు అంతటి గొప్ప భక్తుడే పౌలెవడయ్యా, నేనెవడిని అంటాడు ఆయనే. ఆలోచించండి మన జీవితంలో. ఒకసారి మీకు ఆ మాట 1 కొరింథీ 1:12 చూడండి. పౌలు గారు అన్న మాట తెలియాలి కదా. 1 కొరింథీ 1:12 మీలో ఒకడు నేను పౌలు వాడను, ఒక పౌలు వాడు, నేను అపోల్లో వాడను, మరి ఒకడు నేను కేఫా వాడను, అంటే పేతురు. చూసారా? అంటే బ్యాచ్లుగా వ్యక్తులను బట్టి ప్రవర్తించేవారు, విభజించే మనస్తత్వం కలిగిన వారు ఎవరు? ప్రకృతి సంబంధులు. సంఘాన్ని విడదీసేవాడు ప్రకృతి సంబంధి. వ్యక్తులు బట్టి మారిపోతుంటారు. ఒక ఆయన వాక్యం చెప్తే ఇంకొకటి వెండో. ఈరోజు కూడా సంఘంలో చాలామంది మనుషులు ప్రేరేపిస్తారు, మనుషులు ప్రేమిస్తారు. తప్పమ్మది. ఎప్పుడు మనిషిని బాగా చెప్పచ్చు, బాగా చెప్పకపోవచ్చు వ్యక్తులు, కానీ ఎప్పుడు అందరినీ సమానంగా చూడండి. బాగా చెప్పిన వ్యక్తులు ఉండొచ్చు, బాగా చెప్పలేకపోవచ్చు, కానీ ఎప్పుడు కూడా వ్యక్తిని తారతమ్యంతో మనం చూడకూడదు. పౌలు గారు, అపోల్లోగా, పేతురు అందరూ ఒక రకాలుగా చెప్తారు. అద్భుతంగా చెప్పేవాళ్ళు వాళ్ళందరూ. కానీ ఒక్కొక్కరికి ఒక స్థితిని దేవుడిస్తాడు. అయితే ఇలా బ్యాచ్లు బట్టి నేను ఆ వ్యక్తి అయితేనే వాక్యం వింటారు, అపోల్లో చెప్తే నేను రాను, పౌలు గారు చెప్తేనే వస్తాను. తప్పు. అపోల్లో చెప్పేది కూడా దేవుని వాక్యమే. ఆయన దేవుడి మాటలే చెప్పాలి. పేతురు చెప్పినా దేవుడి మాటలే చెప్పాలి. పౌలు గారు చెప్పినా దేవుడి మాటలే చెప్పాలి. ఎప్పుడు వ్యక్తులను బట్టి మీరు మారిపోకండి. వ్యక్తులను బట్టి మారొద్దు. ఎప్పుడు కూడా సేవకుడిగా ఎవరు చెప్పినా వాళ్ళు దేవుడి మాటలే చెప్తారు. అయితే అలాంటి వ్యక్తిత్వం కలిగిన వాడు కూడా ఏ మనిషి అంటే ప్రకృతి సంబంధి. అలా మనం ఉండకూడదు. కాబట్టి నెంబర్ 4 ఏ సంబంధి? భూ సంబంధి. అమ్మ, భూ సంబంధి. అసలు భూ సంబంధి ఏంటి? భూ సంబంధులు ఎలా ఉంటారు? అసలు భూ సంబంధి అనే మాట ఉందా గ్రంథంలో? కొలొస్సీలకు రాసిన పత్రిక, కొలొస్సీ 4వ అధ్యాయం 3వ అధ్యాయం, కొలొస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం చూడండి, 2వ వచనం. కొలొస్సీ 3:2 పైనున్న వాటి మీదనే గాని భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టుకొనకుడి. అమ్మ, దేని మీద మనసు పెట్టుకోవద్దన్నాడు దేవుడు? భూ సంబంధి అంటే భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టుకోవద్దు. ఫిలిప్పీలకు రాసిన పత్రిక పక్కనే ముందు, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3:19. ఫిలిప్పీ 3:19 నాశనమే వారి అంతం, వారి కడుపే వారి దేవుడు, వారు తాము సిగ్గుపడవలసిన సంగతులు యందు
అతిశయపడుచున్నారు, భూ సంబంధమైన వాటి యందే మనస్సు ఉంచుచున్నారు. చూసారా? అంటే సిగ్గుపడాల్సిన సంగతుల్లో మనుషులు గొప్పగా చెప్పుకుంటారట. నేనెంత అందగత్తినో తెలుసా అంటారు. అందం, అందాన్ని బట్టి అతిశయిస్తారు. అమ్మ, అతిశయమంటే గర్వించడం. అంటే అతిశయించు వారు అందాన్ని బట్టి అతిశయిస్తారమ్మా. నేను అందంగా ఉన్న ఆ అమ్మాయి అందంగా లేదు అని చెప్పి వాళ్ళ మనసులో ఉంటుంది ఆ భావన. ఎప్పుడు రాకూడదు. అందరికీ అమ్మ ఇక్కడ అందరూ కూడా ఎవరు అందం వాళ్ళదే. దేవుడిచ్చిన జీవితంలో, దేవుడు పుట్టించిన జీవితం నలుపు తెలుపు అయి ఉండొచ్చేమో కానీ దేవుడిచ్చిన అందంలో ఎవరు అందం వాళ్ళదే. ఇప్పుడు ఒక వ్యక్తిని నువ్వు కించపరుస్తున్నావు అంటే దేవుడిని కించపరుస్తున్నట్టు. ఈ విషయం చెప్తున్నాను ఈ రోజున. అలా నల్లోడు వస్తున్నాడు అంటే నల్లోడు, నువ్వు పాపం అది నిజం. చాలామందికి తెలియక అంటున్నారేమో, నల్లగా పుట్టించింది ఎవరు అంటే ఒక రకంగా నీకు తెలియకుండా ఎవరిని తిడుతున్నావు అంతే. నల్లగా ఉంటే నల్లగా ఉండొచ్చు, దాన్నే ఉంది. తెల్లగా ఉంటే తెల్లగా ఉండొచ్చు. ఎప్పుడు అందాన్ని బట్టి అతిశయించుకో. ఆ అందం నీకు ఇచ్చింది దేవుడు, ఆ రూపు నీకు ఇచ్చింది దేవుడు. ఇంత మంచి రూపాన్ని ఇచ్చినందుకు ఆనందపడు తప్ప ఎదుటివాడిని కించపరచుకో. ఆ వ్యక్తిని కించపరిస్తే దేవుని కించపరిచినట్టు. ఎందుకంటే ఆ వ్యక్తిని కూడా పుట్టించిన వాడు దేవుడే. అందం బట్టు కొంతమంది దేని బట్టి, ధనం బట్టి అతిశయిస్తారు. కొంతమంది బలం బట్టి. గొలియాతులు అంటాడు, బలం ఉందనుకోండి ఎక్కడికైనా ఎగిరిపోతుంటాడు. ఆఖరికి ఏమయ్యాడు? బలం బట్టి అతిశయించుకో. కొంతమంది కులం, కులాలు బట్టి ఉన్నాయా ఈ రోజున? చౌదరీస్ అండి, రెడ్డిస్. మీ క్యాస్టేనా? మీ క్యాస్ట్ దొరకట్లేదండి అని చెప్పాను. ఎలాగైనా టైం టేకిన్ 2-3 సంవత్సరాలు తీసుకోండి అంటున్నాడు. ఏ సంఘం అండి మీద అంటే క్రీస్తు సంఘమే. సిగ్గుపడాలి. నాకు సిగ్గేస్తుంది సంబంధాలు చూడాలంటే. ఎప్పుడైనా మా క్యాస్ట్ అని అనద్దు, ఎప్పుడు మనం అనకూడదు ప్లీజ్, దయచేసి. ఒకవేళ మీ మనసులో భావం వాకూడదు. ఏ క్యాస్ట్ అయినా మనిషి కాదా? దయచేసి కులాన్ని పట్టించుకున్నవాడు దేవుడు మరలా అంటే దొరికిపోతావు. నా ఉద్దేశం మీకు, కులాన్ని పట్టించుకున్నావు అంటే నువ్వు భూ సంబంధం అంటాడు దేవుడు. అభిప్రాయాలు కులాన్ని బట్టి ఎప్పుడు గర్వించకు. అవి ఎప్పుడో చెప్పాను కదా, క్రీస్తు రక్తంలో ఏ రోజైతే మీరు అందరూ కడగబడ్డారో ఆ రోజే కులం చచ్చిపోయింది. ఆ రోజే నీ ధనం విషయంలో కాదు, నీ బలం. చెప్పాను కదా, చాలాసార్లు చెప్తాను. చెప్పులు ఎక్కడైతే విడిచిపెట్టావో అక్కడే విడిచిపెట్టిన ఉద్దేశంతో ఇక్కడికి వచ్చి తిరిగేసి వెళ్ళిపోతున్నా నేను. కులం అయితే దేవుడు నువ్వు భూ సంబంధి పరలోకానికి వెళ్ళడు. యేసు ప్రభు చౌదరీస్ కోసం చనిపోయాడా? రెడ్డిస్ కోసం చనిపోయాడా? కాపుల కోసం చనిపోయాడా? తక్కువ కులస్తుల కోసం చనిపోయాడా? యేసు ప్రభు ఎవరి కోసం చనిపోయాడంటే మీరేం చెప్తారు ఆన్సరు? అందరి కోసం చనిపోయాడు కదా. యేసు ప్రభు లోకంలో ప్రతి ఒక్కరి కోసం చనిపోయాడు. ఎందుకంటే ప్రతి ఒక్కరూ మారాలి అంటే అందరి కోసం చనిపోయాడు. అంటే కుల మతాలు, భేదాభిప్రాయాలు, తారతమ్యాలు ప్రభువులో ఉండవు, లోకంలో ఉంటాయి. అలా ప్రభువులోకి వచ్చి కూడా ఇవన్నీ నువ్వు పాటిస్తే నువ్వు భూ సంబంధివి అంటాడు. చివరగా దేవుని సంబంధి. అసలు దేవుని సంబంధి ఎలా ఉంటాడు తెలియాలి. దేవుని సంబంధులు ఎలా ఉంటారంటే యోహాను రాసిన 3వ పత్రిక త్వరగా చూసేద్దాం. యోహాను రాసిన 3వ పత్రిక చూడండి, ఒకే అధ్యాయం ఉంటుంది. యోహాను రాసిన 3 చేస్తాడు. దేవుని సంబంధి సహోదరుని ప్రేమిస్తాడు. దేవుని సంబంధి నీతిని తన బ్రతుకులో నీతి కలిగి బ్రతుకుతాడు. అలాగే దేవుని సంబంధి దేవుడు చెప్పే మాటలు ఏం చేస్తాడట? యోహాను సువార్త 8వ అధ్యాయం. యోహాను సువార్త 8వ అధ్యాయం. యోహాను సువార్త 8:47 చూడండి. దేవుని సంబంధి యోహాను సువార్త 8:47. తీసారమ్మా? 8:47. దేవుని సంబంధి అయినవాడు దేవుని మాటలు వినును. మీరు దేవుని సంబంధులు కారు గనుకనే మీరు వినరని చెప్పాను. ఇప్పుడు ఒక మాట చెప్పానండి, నేను దేవుడి మాట చెప్పాను, నేను విన్నాను. మీరు ఎంత చెప్పండి నేను మారను అన్నాడు అనుకోండి, ఏ సంబంధి కాడు? అంతే. చూడండి, సింపుల్ చిన్న లాజిక్స్ అమ్మ, అంతే. ఇప్పుడు దేవుడి మాటలు చెప్పి, బ్రదర్ ఇలా మరి దేవుడి గ్రంథం ఇలా చెప్తుంది, మీరు ఇలా జీవించండి, ఇలా చెయ్యండి బాగుంటుంది అని చెప్తే నేను విన్నా, మీరు ఎంత చెప్తే చెప్పండి, నా ఇష్టం నాదే అన్నాడు అనుకోండి, క్రైస్తవుడే. నువ్వు దేవుని సంబంధి కాదు. దేవుని సంబంధం అయిన వాడు దేవుని మాటలు వినడానికి ఇష్టపడతాడు. కాబట్టి చూసారా, దేవుని సంబంధంలో 4 చెప్పాను. ఒకటి మేలు చేసేవాడు, సహోదరుని ప్రేమించేవాడు, నీతిని జరిగించేవాడు. దేవుని మాటలు చెప్పినప్పుడు ఆ మాటలో చెవిని పెడతాడు. దేవుని మాటలే కదా తీసుకుంటాడు. అంతేగాని పెడచెవిని పెట్టి నాకు అవసరం లేదు అన్నవాడు దేవుని సంబంధి అయితే కాడు. నెక్స్ట్, ఆత్మ సంబంధి. ఆత్మ సంబంధి ఎలా ఉంటాడు? కొరింథీయులకు రాసిన 1వ పత్రిక
మొదటి కొరింథీ 2:15 చూడండి. మొదటి కొరింథీ 2:15. మొదటి కొరింథీ 2:15. ఆత్మ సంబంధి అన్న మాట వచ్చిందమ్మా. ఆత్మ సంబంధి అయినవాడు అన్నిటినీ ఏం చేస్తాడమ్మా? వివేచించును. అందరూ చూడండి నా వైపు. అమ్మ, ఆత్మ సంబంధి అన్నిటినీ వివేచిస్తాడంటే అర్థం ఏంటంటే మంచి చెడ్డ ఏం చేస్తాడు? ఆలోచిస్తాడు. ఏదో చెప్పారు, బ్రదర్ ఏదో చెప్పారు, ఆయన ఏదో ఆ సహోదరు ఏం చెప్పారు, చెప్పింది వెంటనే చేశాడు. ఏం చేస్తాడు? ఆ విషయాన్ని గ్రంథం దగ్గరికి వచ్చి చెయ్యొచ్చా చేయకూడదా, వెళ్ళొచ్చా వెళ్ళకూడదా, మాట్లాడచ్చా మాట్లాడకూడదు, వినచ్చా వినకూడదా, అంటే వివేచన అనేది ఉంటుంది. ఎవరికి? ఆత్మ సంబంధికి. అంతే. ఎందుకు మనం క్రైస్తవులు అయినప్పుడు అన్నీ చేయలేమమ్మా, అన్నీ చేయకూడదు, అన్ని స్థలాలకు వెళ్ళకూడదు, అన్నీ మాట్లాడకూడదు. అంటే వివేచన అన్నిటిని వివేచించేవాడు ఆత్మ సంబంధి. అందరిలాగా చెయ్యం కదమ్మా, మనం అందరిలాగా ప్రవర్తించకూడదు. ఎందుకంటే వాడు ఏదో చేశాడు, లోకంలో ఉన్నాడు ఏదైనా చేస్తాడండి. దేవుని నమ్ముకుని మీరు చేస్తున్నట్టు అవమానం కదా దేవుడికి. నా వల్ల అవమానం కలగకూడదు దేవుడికి. ఇప్పుడు వాడు ఏదో ఒక మాట అనేస్తాడు, అరే మీరు దేవుని నమ్ముకున్నారు కదా ఇలా ఉన్నారేంటి అని అన్నాడు అనుకోండి, నామం ఎవరికి అవమానం? అంటే అన్నిటిని వివేచించేవాడు ఆత్మ సంబంధి. అది తప్ప రైటా, చెయ్యొచ్చా చేయకూడదా అన్న ఇంగిత జ్ఞానం నాకు ఉండాలి. ఆ ఇంగిత జ్ఞానం నాకుంటే ఏ సంబంధిని, అంతేగాని ఆడేదో చెప్పాడు చేసేస్తాను అనడానికి కారణం అలాంటి వాళ్ళుగా మనం ఉండకూడదు. తర్వాత ఆత్మ సంబంధమైన విషయాలపై ఏం పెడతారు వీళ్ళు? మనసు పెడతారు. మీరు తర్వాత చూడండి, రోమపత్రిక 8వ అధ్యాయం అంతా కూడా, రోమపత్రిక 8వ అధ్యాయం ఆత్మ సంబంధుల గురించి, శరీర సంబంధుల గురించి చాలా అద్భుతంగా రాస్తాడు పౌలు గారు. ఇప్పుడు ఆత్మ సంబంధి ఆత్మ విషయాల మీద ఏమంటాడు అక్కడ? మనసు పెడతాడు. రోమపత్రిక 8:5లో ఉంటుంది. అంటే ఆత్మ సంబంధి ఆత్మ సంబంధమైన విషయాల మీద మనసు పెడతాడు. ప్రార్థన, వాక్యము, సహవాసము, ఇలా ఏదైతే ఆత్మ సంబంధమైన విషయాలు ఉన్నాయో. బ్రదర్ ప్రార్థన ఎక్కడ ఈరోజు ఎన్ని గంటలకి అడుగుతుంటాడు కొంతమంది ఫోన్ చేసి. అంటే వాడు ఆత్మ సంబంధం అన్నమాట. అదే శరీర సంబంధం అనుకోండి, ప్రార్థన ఎప్పుడు జరుగుతున్నా మనకు అవసరం లేదు, ఎక్కడ జరిగినా మాకు అవసరం లేదు. ఏదో చేసుకున్న వాళ్ళు చేసుకున్నారు, వెళ్తున్న వాళ్ళు వెళ్తున్నారు అన్న భావంతో ఉంటారు కొంతమంది. అంటే ఆత్మ సంబంధం ఏం చేస్తాడంటే ఆత్మ సంబంధమైన విషయాల మీద మనసు పెడతాడు. ప్రార్థన చేసుకోవాలి, వాక్యం చదువుకోవాలి, సహవాసం ఎప్పుడూ కలుసుకోవాలి, అందరినీ కలిసి మాట్లాడుకోవాలి అని ఆత్మ సంబంధం కలిగి ఉంటాడు. చూసారా? కాబట్టి ఆత్మ సంబంధి. నెక్స్ట్ ఏ సంబంధం రాశానమ్మా? వెలుగు సంబంధి. అసలు వెలుగు సంబంధులు క్రైస్తవులకు పెట్టిన పేరు దేవుడు ఏంటంటే వెలుగు సంబంధులు. తెస్సలోనికలకు రాసిన మొదటి పత్రిక చివరిగా 3 వచనాలు చదువుదాం. మొదటి తెస్సలోనికలకు రాసిన పత్రిక 5:5 చూడండి. 5:5 మొదటి తెస్సలోనికయ్య 5:5 మీరందరూ వెలుగు సంబంధులను పగటి సంబంధులనై ఉన్నారు. మనము రాత్రి వారము కాము, చీకటి వారము కాము. అమ్మ, మనం ఎవరు కాము? రాత్రి వారం కామంట. ఎందుకు? రాత్రి జరుగుతాయి అన్నీ ఘోరాలు, నేరాలు ఘోరాలు ఎప్పుడు జరుగుతాయి? రాత్రే జరుగుతాయి. అంటే క్రైస్తవులు రాత్రి వారు కారు, చీకటి వారు కారు. ఎందుకు? రహస్యమైన కార్యక్రమాలు అందరూ ఎప్పుడు చేస్తారో మీకు తెలుసు. ఎవ్వరికీ తెలియకుండా గుట్టు చప్పుడు కాకుండా రహస్యంగా చేసే పనులన్నీ చేసేవాడు వెలుగు సంబంధి కాడు. మనం వెలుగుగా ఎందుకుంటాం? అందుకే మన పెళ్ళిళ్ళు ఎప్పుడవుతాయి? రాత్రిపూట అవ్వవు మనవి. మన పెళ్ళిళ్ళు రాత్రిపూట చేయము, రాత్రిపూట చేసేవాళ్ళు ఉంటారు. మన పెళ్ళిళ్ళు పగటిపూట జరుగుతాయి. అందరికీ తెలియాలి. నిజంగా క్రైస్తవుల పెళ్ళికి, లోకంలోని పెళ్ళికి అర్థం ఏంటంటే, అమ్మ తెలుసుగా అందరికీ, ఇక్కడ భార్యాభర్తలను కూర్చోబెట్టి భర్తకి నువ్వు ఇలా ఉండాలి, ఇలా ఉంటేనే దేవుడు కోరుకున్నాడు, అమ్మా నువ్వు ఇలా ఉండాలి అని గద్దించి చెప్పి మరి పెళ్లి చేస్తాం మనం. అక్కడ పెట్టారా? పెట్టామండి. ఆకుందా? పెట్టాం. బెల్లము? పెట్టారు. అయిపోయిందా? అయిపోయింది. తాళి కట్టేసారా? వెళ్ళిపోయారా? అయిపోయింది, వెళ్ళిపోండి. ఇది కించపరచడం కాదమ్మా. అంటే ఒక భర్త విధానాలు తెలియవు, భార్యగా ఎలా చూసుకోవాలో ఆ వ్యక్తికి తెలియదు, భర్త దగ్గర ఎలా ప్రవర్తించాలో ఆ వ్యక్తికి తెలియదు. అంటే దేవుడు ఎందుకు పగటి సంబంధాలు అన్నాడు, వెలుగు సంబంధాలు అన్నాడంటే వెలుగులోనే జరగాలి కార్యక్రమాలన్నీ. ఆ వెలుగులోనే భార్యాభర్తలు ఉండాలి. అన్నీ కూడా ప్రత్యక్షంగా తేటగా తెలియజేసి ఆ వివాహంలోకి నడిపిస్తాడు దేవుడు. ఎవరికి తెలిసిన బాధ్యతలు వాళ్ళకి తెలియాలి. అక్కడ రాత్రిపూట జరుగుతుంది, కొంతమంది పడుకుని పోతుంటారు. ఎందుకు వచ్చింది పెళ్ళి అనుకుని కొంతమంది తిట్టుకుంటుంటాం మనం. 1 గంటకి పెళ్ళి ఏంట్రా, 2కి పెళ్ళి ఏంట్రా బాబు అని కొంతమంది అనుకున్న రోజులు ఉన్నాయి మన జీవితంలో. 2కి 3కి అలా ఉంటారు. రక్త సంబంధాలు ఏం చేస్తారు? తప్పదు, వాళ్ళకి బాధే, కానీ అలా కూర్చొని ఉంటారు. ఎప్పుడు 2 అవుతుందా అని చూసుకుంటుంటారు. ఆ పెళ్ళి ఎందుకు జరుగుతుందో పెళ్ళి అవుతున్న వ్యక్తులకు కూడా తెలియదు.
వాళ్ళకి అర్థం కాదు. ఏదో జరిగిందా? ఏదో అయిపోయింది అంతే వెళ్ళిపోయాం జీవితం. ఆలోచించండి. దేవుడు మనల్ని అన్నది మీరు వెలుగు సంబంధులు అన్నాడు. చీకటి వారం కాదు. అందుకే చీకటి సంబంధులు కాదు మనం. చీకటిలో కార్యక్రమాలు జరగవు. రహస్యమైన పనులు ఎవరూ చేయకండి ఎప్పుడు. రహస్యంగా దేవునికి తెలియకుండా ఎవ్వరు ఏది చేసినా ఆ వ్యక్తి వెలుగు సంబంధి కాడు. చీకటి సంబంధంలోకి వెళ్ళిపోతాం. ఎఫ్ఎస్సి పత్రిక 5:10 చూడండి. ఎఫ్ఎస్సి 5:10 దేవుడు ఏం కోరుకుంటున్నాడో చూడండి. ఎఫ్ఎస్సి 5:10 గనుక ప్రభువుకి ఏది ప్రీతికరమైనదో దానిని పరీక్షించుచు వెలుగు సంబంధుల వలె నడుచుకునుడి. ఇప్పుడు వెలుగు సంబంధి ఎలా ఉంటాడు? ప్రభువుకి ఏది నచ్చిందో ఏం చేస్తాడట? ఇది దేవుడికి ఇష్టమేనా? అమ్మ ఇది దేవుడికి ఇష్టమేనా? ఇది నా ప్రభువుకి ఇష్టమేనా అని అనుకుని చేస్తాడు. అవునా కాదా? అనుకుంటాం. భార్య అంటుంది నా భర్తకి ఇష్టమేనా? ఇష్టమైందే చేస్తుంది ఆవిడ. ఎందుకంటే భర్త మెప్పును కోరుకుంటుంది. నా భార్యకి ఇది ఇష్టమేనా అనుకుంటాడు భర్త. అంటే భార్యాభర్తలే వారి ఇష్టాయిష్టాలు చూసుకుని నడుచుకుంటారే. ఎందుకంటే నా భర్త నన్ను మెచ్చుకోవాలి, నా భార్య నన్ను మెచ్చుకోవాలి అనుకుంటాడు ఈయన. మీరే ఈ భూమి మీద దేవుడు పుట్టించిన మనుషులే ఒకరి మెప్పును ఒకరు కోరుకోవాలని, ఒకరి ఇష్టాయిష్టాలు నెరవేర్చుకోవడానికి ఇష్టపడతారే. మరి ఇక్కడ ఏమన్నాడు? వెలుగు సంబంధం ఎలా ఉంటాడట? ప్రభువుకి ఏది ప్రీతికరమో దాన్ని ఆలోచిస్తాడట. ఇది ప్రభువుకి ఇష్టమేనా? అయితే చేస్తాను. ప్రభువుకి ఇష్టమా? ప్రార్థనలో కూర్చుంటాను. ప్రభువుకి ఇష్టమా? ఉపవాస ప్రార్థనలో ఉంటాను. అది ప్రభువుకి ఇష్టం మీరు ఉండడం. ప్రభువుకి ఇష్టం వాక్యం చదవడం. ప్రభువుకి ఇష్టం సహవాసంలో ఉండడం. కాబట్టి మనం ఏది చేసినా ఇది ప్రభువుకి ఇష్టమా కాదా అని ఆలోచించేవాడు వెలుగు సంబంధి. చివరగా ఏ సంబంధి? క్రీస్తు యేసు సంబంధి. చదివి మనం ముగించుకుందాం ఒకే ఒక రెఫరెన్స్. క్రీస్తు యేసు సంబంధులు ఎలా ఉంటారు అంటే గలతీ పత్రిక 5:24 చదువుదాం చివరిగా. గలతీ 5:24 గలతీ 5:24 చూడండి. గలతీలకు రాసిన పత్రిక 5:24 ఇట్టి వాటికి విరోధమైన నియమమేదియూ లేదు అన్నాడు. తర్వాత ఏమన్నాడు? 23-24 కలిపి ఉన్నాయి. క్రీస్తు యేసు సంబంధులు అన్నాడు. అంటే క్రీస్తు యేసు సంబంధం ఎలా ఉంటాడు? శరీరమును దాని ఇచ్చలతోనూ దురాశలతోనూ సిలువ వేసిన వారు అన్నాడు. అంటే సిలువ వేసిన వారు శరీరాన్ని సిలువ వేయాలి. యేసుప్రభుని ఏం వేశారు? సిలువ వేశారు అంటే చంపేశారు. యేసుప్రభుని చంపేశారు, సిలువ వేశారు. ఇప్పుడు ఒక క్రైస్తవుడు నిజంగా క్రీస్తు యేసు సంబంధిలా ఉండాలంటే ఈ శరీరాన్ని ఏం చేయాలంటే, శరీరానికి ఎచ్చలు ఉంటాయి, కోరికలు, బలమైన కోరికలు ఉంటాయి, దురాశలు ఉంటాయి. ఈ రెండింటిని ఏం చేయాలి మనం? సిలువ అంటే చంపేయాలి. కోరికలను కనుక చంపకపోతే ఆ కోరికలు నిన్ను చంపుతాయి. నిజమే. నాకు వచ్చిందని ఒక కోరిక, పనికిమాలిన కోరిక వచ్చింది. ఆ పనికిమాలిన కోరికను చంపకపోతే ఆ కోరిక నన్ను ఏం చేస్తుంది? నన్ను చంపుతుంది. దావీదు గారి జీవితంలో నిజంగా బాధాకరమైన సంఘటన ఒకే ఒక విషయంలో. ఆయనకు వచ్చిన కోరిక తీర్చుకోవడానికి ఇష్టపడ్డాడు. కానీ దావీదు గారి కుటుంబంలో గొడవలు, కలహాలు, కన్న కొడుకే కత్తెట్టుకుని తిరుగుతున్నాడు దావీదు అని కథలో చంపుతానని. దావీదు గారి తర్వాత అర్థమైంది, నేను చేసిన ఒక్క మిస్టేక్ నా జీవితంలో తండ్రిగా నా కొడుకులు నా మీదకి వచ్చారు, నా భార్యలు పాడు చేసేసారు, నా కళ్ళెదురుగానే పాడు చేసేసారు దావీదు గారి భార్యల్ని. అంటే కోరిక నువ్వు చంపకపోతే, ఆ తప్పుడు కోరిక నువ్వు చంపకపోతే ఆ తప్పుడు కోరిక నిన్ను చంపుతుంది. అందుకే శరీరమును దాని ఇచ్చలు దురాశలతో సిలువ వేయాలి, చంపాలి. అప్పుడు నువ్వు బ్రతుకుతావు. ఆఖరికి పరలోక సంబంధి పోలిక ధరించుకుంటాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో 1 కొరింథీ 15:48-49 ఉంటుంది. మీరు తర్వాత చూడండి. చివరిగా 1 కొరింథీ 15:48-49 మనందరము కూడా పరలోక సంబంధం నుంచి వచ్చిన యేసుప్రభు పోలికను ఏం చేయాలి? ధరించుకోవాలి. అమ్మ దయచేసి ఈ మాటలు మీరు అందరూ ప్రేమతో స్వీకరించి, నీవు ఏ సంబంధివి అంటే, సంబంధులు చాలామంది ఉన్నారు లోకంలో. నిజంగా నేను దేవుడికి లోక సంబంధిగా కనబడొద్దు ప్లీజ్. ఎవరు కూడా శరీర సంబంధిగా వద్దు, ప్రకృతి సంబంధిగా వద్దు, భూ సంబంధిగా వద్దు. ఒకవేళ మీకు ఇదే ముద్దు అయితే నేనేం చేయలేను, వద్దు అంటున్నాను. కానీ ఇది ముద్దు అంటారు కొంతమంది. ఇది మాకు కావాలి, మేము ఇలాగే ఉంటాం, మేము ఇలాగే బ్రతుకుతాం అంటే లోక సంబంధి, శరీర సంబంధి, ప్రకృతి సంబంధి, భూ సంబంధి నరకానికి పాత్రులు. దేవుని సంబంధి, ఆత్మ సంబంధి, వెలుగు సంబంధి, క్రీస్తు యేసు సంబంధి పరలోకానికి పాత్రుడు. మరి మీకు ఏం కావాలో దేవుడి మాటలు మీకు కళ్ళ ముందు పెట్టాను నేను. మీరు ఏ సంబంధాలుగా బతుకుతారని మీరు నిర్ణయించుకున్నారో, మీరు ఏ సంబంధాలుగా ఉన్నారో, ఒకవేళ ఇంతవరకు మనలో ఈ రకమైన 4 మనలో ఉన్నాయా లేదా ఒక్కసారి
నేను పరిశీలన చేసుకుంటాను, మిమ్మల్ని మీరు పరిశీలన చేసుకోండి. దయచేసి ఆ చివరిలో మాట్లాడిన ఆ సంబంధులుగానే మనం ఉండాలి తప్ప ఈ 4 ఉండకూడదని ప్రేమపూర్వకంగా మనవి చేస్తూ నేను ముగిస్తూ ఉన్నాను. అందరికీ ప్రభుపేట వందనాలు చెల్లిస్తున్నాను.